సరే, యాజకుడు బలిని అర్పించినప్పుడు ఏటేటా పాపములు గుర్తుకొచ్చుచున్నవి అంటాడు హెబ్రీ రాసినటువంటి పత్రికలో. అయితే ఇప్పుడు మనం ప్రభు యొక్క రక్తమును ఆశ్రయించినా సరే, గడిచిన కొద్ది సంవత్సరాల క్రితం, కొద్ది రోజుల క్రితం పలానా ఒక పొరపాటు చేశాను, తప్పు చేశానని కూడా జ్ఞాపకం వస్తుంది కదా. ఇలాంటి జ్ఞాపకమేనా? రాకూడదు, అదే చెప్పేది. మరి ఇప్పుడు క్రైస్తవ జీవితంలో ఒక మూల పాఠము ఏమిటంటే, వెనక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిర పడాలి. ఊరికే గతాన్ని మాట్లాడకూడదు. అది బైబిల్కి విరోధం, దేవుని చిత్తానికి వ్యతిరేకం, దేవుని ప్రణాళికకు విరోధం. అది ఓకే. గతాన్ని గురించి ఎప్పుడు మాట్లాడుతున్నప్పుడు సైతాను. కొందరు రక్షణ పొందిన తర్వాత కూడా నేను గతంలో ఇట్లుంటిని అది ఒక సాక్ష్యంగా చెప్పడం వేరు, దానిని బట్టి మనం గిల్టీ ఫీలింగ్ కలిగి ఉంటాం వేరు. ఓకే. ఒకప్పుడు నేను త్రాగుబోతును, వ్యభిచారిని, హంతకుణ్ణి, ఇంకా దొంగను, ఎన్నో నేరాలు చేశాను, అయితే ప్రభువు నన్ను రక్షించాడు, క్షమించాడు. మరి పౌలు చెప్పట్లేదా, ఒకప్పుడు దూషకుడను, హింసకుడను, సంఘమును హింసించినందున అపోస్తలుడు అనబడ్డ ఒక యోగ్యుణ్ణి కాదు అని పౌలు చెప్పడం లేదా? కానీ ఆయనకు అదంతా జ్ఞాపకం ఉన్నందుకు ఆ గిల్ట్ అనేది లేదు. ఓకే. తెలియక అవిశ్వాసం వల్ల చేసి తిని కనుక కనికరించబడి తిని. మరి ఇప్పుడు నా స్టేటస్ ఏంటంటే, నిత్య జీవము కొరకు యేసును విశ్వసింపబో వారందరికీ నేను మాదిరి పురుషుణ్ణి, నేర్పరి అయిన శిల్పకారుని వల్ల నేను పునాది వేశాను. వేయబడింది తప్ప వేరొక పునాది ఎవడు వేయనేరడు. మేము ప్రకటించిన సువార్త తప్ప ఇంకో సువార్త ఎవడైనా ప్రకటిస్తే వాడు దేవదూత అయినా సరే శాపగ్రస్తుడగును కాక. ఇంత కాన్ఫిడెన్స్ ఉంది ఆయనకు. ఒకప్పుడు నేను రాంగ్ లైఫ్లో ఉన్నాను, అందుకు పశ్చాత్తాపడ్డాను, దేవుడు క్షమించాడు. ఒక టెస్టిమనీగా చెబుతున్నాడు చరిత్రగా, అంతేగాని అందును బట్టి ఇప్పుడు నా స్టేటస్కు భంగం ఏమీ లేదు. నా స్టేటసే ఒక ఎగ్జాంపుల్, గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ద బిలీవర్స్ ఆఫ్ ఆల్ ద చర్చ్ ఏజ్. కనుక మనం గతాన్ని గుర్తు చేసుకొని మనము అయ్యో నేను ఇంకా పాపిని అంటున్నామంటే, నేను పాపాన్ని క్షమించేసిన తర్వాత నువ్వు పాపిని అంటున్నావు? ఓకే. ఒప్పుకోని పాపం ఏదన్నా ఉంటే చెప్పు, ఒప్పుకో, పశ్చాత్తాపడి, నేను క్షమిస్తాను. కానీ ఏండ కిందట నేను ప్రభువా ఈ తప్పు చేశాను, క్షమించను ఆయన అని నువ్వు అన్నావు, నేను క్షమించాను. క్షమించిన తర్వాత మళ్ళా ఊరికి అదే తప్పును గురించి మాట్లాడుతూ ఏడుస్తుంటే నా క్షమాపణను నువ్వు నమ్మలేదన్నట్టే కదా అంటాడు ఆయన. అంటే ఇప్పుడు హెబ్రీ 10:3లో ఉన్నటువంటి జ్ఞాపకము క్షమించబడలేదు అని మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటున్నారు. వాళ్ళకి ఆ గిల్ట్ పోవడం లేదు. అది ఆ గిల్ట్ పోవడం లేదు కనుక క్షమించబడిన వానికి మళ్ళీ ఆ జ్ఞప్తి ఉండదు. పాపజ్ఞప్తి అనేది అంటే బాధతో కూడినటువంటి పాపజ్ఞప్తి ఉండదన్నమాట. అది అసలు యాక్చువల్గా మళ్ళీ ఊరికి అదే జ్ఞాపకం చేసుకొని బాధపడడం అనేది అది కరెక్ట్ కాదు. నేను మీ దోషములను నేను వీపు వెనుక పారవేసి మళ్ళీ జ్ఞాపకం చేసుకొని అన్నాడు కదా. అవును. 8 హెబ్రీ పత్రిక 8:12 నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనని ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు చూడండి 10వ అధ్యాయము 2వ వచనం. అలాగు చేయగలిగిన ఎడల సేవించి వారు ఒక్కసారి శుద్ధ పరచబడిన తర్వాత వారి మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఇకను ఉండదు గనుక వాటిని అర్పించుట మానుదురు కదా. అది ఇప్పుడు మీరు చదివిన దానికి ముందు వచ్చిన మరి మనస్సాక్షికి పాప జ్ఞప్తికను ఉండదు గనక బలుడు అర్పించుట మానుదు. క్రైస్తవులమైన మనం బలి అర్పించడం మానేసాం. అందుకే మనం బలులు అర్పించం. యేసుక్రీస్తు అర్పించిన ఒక్క బలి మనకు చాలు. మనస్సాక్షికి పాప జ్ఞప్తి లేదు. మనస్సుకు ఉండుట వేరు, మనస్సాక్షికి ఉండుట వేరు. ఓకే. మనస్సాక్షి అంటే మనలో ఉన్న న్యాయాధిపతి, మనలో ఉన్నటువంటి సిట్టింగ్ జడ్జ్ అన్నమాట. అతను చెప్తుంటాడు నువ్వు ఇది తప్పు చేసావు. మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఉన్నప్పుడు మనశ్శాంతి ఉండక మళ్ళీ బలి అర్పించు అనిపిస్తూ ఉంటుంది. ఒకప్పుడు నేను తప్పు చేశాననే జ్ఞాపకం నాకున్నది, కానీ నన్ను మనస్సాక్షి ఆ విషయంలో ఇప్పుడు గద్దించటం లేదు.
ఎందుకు గద్దించడం లేదు? నాకు బదులుగా శిక్ష ఆయన భరించాడు. నా పాపాలన్నిటి కొరకు భరించాడు. ఇప్పుడు అనుకుంటున్న ఈ తప్పు కోసం కూడా యేసయ్య శిక్ష అనుభవించాడు. కాబట్టి మనస్సాక్షి ఖండించటం లేదు. ఎప్పటిదాకా పాపాలు మనం ఒప్పుకోమో, ఒప్పుకొని క్షమాపణ పశ్చాత్తాపం పొంది క్షమాపణ ఎప్పటిదాకా పొందమో అప్పటిదాకా మనస్సాక్షి గద్దిస్తుంది. మనం పాపాలు ఒప్పుకొని క్షమాపణ పొందినాక మనస్సాక్షి ఇక గద్దించదు. అది అయితే మన మనస్సుకు జ్ఞాపకం ఉంటుంది. ఓకే, ఇప్పుడు రక్షణ పొంది నూతన సృష్టి అయ్యాం, కానీ నేను ఫలానా అద్దంకి స్వామిదాస్ గారు కొడుకునని నాకు జ్ఞాపకం ఉందిగా, నూతన సృష్టినే. కానీ మా అమ్మ పేరు, నాన్న పేరు, అక్కయ్యల పేరు, మా తాతయ్యల పేరు, ఎక్కడ పుట్టారు, ఎక్కడ చదివాను, ఎక్కడ ఆడుకున్నాను, జ్ఞాపకాలు లేవా? జ్ఞాపకాలు ఉండేది వేరు. మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఉండి మనస్సాక్షి మనల్ని ఎప్పుడు ఖండిస్తూ ఉండడం వేరు. ఓకే, ఇప్పుడు మనస్సాక్షి మనల్ని ఖండించకపోతే ఇంకా మనము ధైర్యం కలిగి ఉంటాము అని అంటాడు. దయచేసి 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. మన హృదయము ఏ ఏ విషయములలో 20వ వచనం, అది ఆ 19-20 కలిసి ఉన్నది. నేను సగం నుండి చదువుతున్నా. 1 యోహాను 3 ఆ 19-20 కలిసిన వచనంలో సగం నుండి చదువుతున్నా. మన హృదయము ఏ ఏ విషయముల్లో మన యందు దోషారోపణ చెయ్యును, ఆయా విషయముల్లో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకొందుము. 21 ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని యెడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. ఇది మనస్సాక్షికి పాపజ్ఞప్తి లేకపోవడం అంటే అర్థం ఏంటంటే మన హృదయము మన యందు దోషారోపణ చేయకపోవడం. ఇప్పుడు ఎవడో నువ్వు తప్పు చేసావు అని అనడం వేరు, మనలోనే ఉన్నవాడు ఒకడు మనస్సాక్షి యు ఆర్ రాంగ్, నువ్వు తప్పు చేసావని గద్దిస్తూ ఉండడం వేరు. మనలో ఉన్నటువంటి మనస్సాక్షి గద్దించకపోతే మనకు ప్రశాంతత ఉంటుంది, దేవుని ముందు ధైర్యం కలిగి ఉంటాం, ప్రార్థనలో దేవుని సమీపించడానికి మనకు ధైర్యం వస్తుంది. గనుక ఈ మనస్సాక్షికి పాపజ్ఞప్తి లేకుండా, మనస్సాక్షి మనని గద్దించకుండా చేసేది యేసు రక్తము. కనుక యేసు రక్తము ద్వారా మన పాపాలు కడుక్కున్నప్పుడు ఒకప్పుడు తప్పు చేశానని గుర్తుంటుంది, కానీ ఆ గిల్ట్ అనేది, వెయిట్ ఆఫ్ గిల్ట్ అనేది ఉండదు. ఆ పాప భారము మనం మోస్తూ ఉంటుంది అన్నమాట. నేను ప్రధాన పాపిని అంటాడు పౌలు, కానీ ప్రభువునందు ఆనందించుచున్నాను, మరలా చెప్పుదును మీరు కూడా ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి, నేను ఆనందిస్తున్నాను మీరు ఆనందించండి అంటాడు. ఏంటి ఆనందం? నువ్వు ప్రధాన పాపివి. ఎందుకు ఆనందం అంటే ఈ ప్రధాన పాపినైన నా పాపాలు యేసయ్య క్షమించాడు అనే ఆనందం. ఓకే, ఇప్పుడు ఉరిశిక్ష విధింపబడిన వాడికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా క్షమాభిక్ష పెట్టి వాడిని ఉరి నుంచి తప్పించేశాడు అనుకోండి, ఆనందించడా? ఆనందిస్తాడు. మరి అదే రక్షణ ఆనందం. మనం నరక పాత్రులమైన పాపులము, జన్మ పాపులం, కర్మ పాపులం. యేసు ప్రభు వారి శిలువ యజ్ఞము ద్వారా, శిలువ రక్తం ద్వారా ఆ నరకం అనే దండన నా నుండి తొలగిపోయింది, మన నుండి తొలగిపోయింది. అందుకు కలిగిన ఆనందం. ఈ ఆనందం మనం అందరికీ చెప్పేటప్పుడు, ఒకప్పుడు నేను చాలా పాపాలు చేశాను, నరక పాత్రుణ్ణి, అయితే దేవుడు నన్ను క్షమించాడు అని ఆనందిస్తాం. అన్ని పాపాలు చేసి సిగ్గులేని ముఖం పెట్టుకొని ఎట్లా సాక్ష్యం చెప్తున్నావురా అని ఈ లోకం అంటుంది. అంటే ఒకసారి పాపం చేసినాడు ఎప్పుడు కృంగిపోతూ ఉండాలి, ఎందుకు పనికి రాకుండా పోవాలి, వాడు ఆత్మహత్య చేసుకోవాలి. ఇది సైతాన్ యొక్క సంకల్పం. మన తప్పులు తలుచుకొని మనం కుమిలిపోవాలనేది సైతాను చిత్తం. నీ తప్పులు నేను క్షమించేశాను, నా వీపు వెనుక పారేశాను, మళ్ళీ ఎప్పుడు నేను జ్ఞాపకం చేసుకోను, మీరు కూడా జ్ఞాపకం చేసుకోవద్దు అనేది దేవుని సువార్త అన్నమాట. అది విషయం. సో ఎప్పుడు గతాన్ని గురించి మాట్లాడేవాడు సైతాను, ఎప్పుడు భవిష్యత్తుని గురించి మాట్లాడేవాడు దేవుని భక్తుడు. ఒక గొప్ప భక్తుడు ఒక మాట అన్నాడు, చెప్పి ఈ జవాబు ముగిస్తాను. వెన్ సేటన్ కీప్స్ ఆన్ షోయింగ్ యూ యువర్ పాస్ట్, షో హిమ్ హిజ్ ఫ్యూచర్. సైతాను నీ గతాన్ని ఊరికే నీకు చూపిస్తుంటే
నువ్వు సాతానుకు వాని భవిష్యత్తును చూపి. వాడి భవిష్యత్తు నిత్యాగ్నిగుణమే కదా. అవును. నీ గతం ఇదిరా అంటాడు వాడు, ఒరే నీ భవిష్యత్తు ఇదిరా అంటాం మనం. అలాగే మనము ప్రభు యొక్క కృపలో ఆనందించి కృపలో జీవించాలి. అంతేగాని మనము ఎప్పుడో ఏదో జరిగిందని దాని మీదనే బాధపడి కూర్చోవడం అనేది దేవుణ్ణి కూడా దుఃఖపరుస్తుంది. అంటే మీరేంట్రా, నా క్షమాపణను నమ్మలేదు, నా శిలువ రక్తం యొక్క సామర్థ్యాన్ని నమ్మలేదు, పరలోక దర్బార్లో నేను నీతిమంతునిగా ప్రకటించి అది నమ్మలేదు, లేఖనం నమ్మలేదు అని ప్రభు బాధపడతాడు. క్రైస్తవులు నేర్చుకోవాల్సిన పాఠం ఇది. డోంట్ కీప్ ఆన్ టాకింగ్ అబౌట్ ద పాస్ట్. ఇఫ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ద పాస్ట్, దెన్ యు ఆర్ సేటన్స్ కోలేబరర్. సాతాను జత పనివాడు వాడు. దేవుని జత పనివాడైతే భవిష్యత్తును గురించి మాట్లాడతాడు. కనుక ఇప్పుడు సాతాను ఫిర్యాది అయి ఉన్నాడు కదా యెహోషువ. అంటే వాని జత పనివారు చాలామంది ఉన్నారు ఫిర్యాదీలు. యెహోషువ మరణ వస్త్రాలని మాట్లాడుతుంటాడు, కానీ దేవుడు ఒప్పుకోడు. అరే దాన్నంతా నేను ఎప్పుడో పరిష్కరించేశాను, పాపాన్ని పరిహరించేశాను, నేను నీ దోషం పరిహరించుచున్నాను, ప్రశస్త వస్త్రాలు ధరింపజేశాడు. దేవుడు వదిలిపెట్టలే యెహోషువను. వదిలేయాలని సాతాను యొక్క ఉద్దేశం, కానీ దేవుడు వదిలిపెట్టడు. బట్టలు మురికైతే మళ్ళీ కొత్త బట్టలు తొడిగించి వాడుకుంటాడు. సో దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ద గాస్పుల్. ఆల్వేస్ ఫర్గెట్ ద పాస్ట్ అండ్ ఫాలో ద పర్పస్ ఇన్ ద ఫ్యూచర్. భవిష్యత్తు మీద దృష్టి పెట్టాలి. ఓకే సార్.